కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఈరోజైతే మనమైతే టమాటా కోత అయితే కోస్తున్నాము. ఆరో కోత అయితే కోస్తున్నాము. మార్నింగ్ నుంచి అయితే విపరీతమైన ఎండ వల్ల అయితే మనమైతే జ్యూస్ తెచ్చుకొని స్ప్రైట్ అనేది తెచ్చుకున్నాము తాగేకి. కూలోళ్ళకి కూడా అయితే తెచ్చాము. ఇప్పుడు 1 గంట అవుతుంది. 36, 37 డిగ్రీలు అయితే ఎండ అయితే కాస్తుంది. అంటే లొకేషన్ వెదర్లో చెక్ చేశాను. 36, 37 డిగ్రీలు అయితే ఎండ అయితే విపరీతమైన ఎండ కాస్తుంది. అది కాక ఇది రోహిణి కార్తెలో విపరీతమైన ఎండలో ఈ రోజుకు నాకు ఇంత గ్యాస్ అయితే అవ్వలేదు. టమాటా బాక్సులు మోసి ఇవన్నీ చేసినా కూడా. కానీ ఈరోజైతే విపరీతమైన గ్యాస్ అయితే అయిపోయింది. ఈ ఎండలకన్నీ తట్టుకోలేకపోతున్నాము. అందుకని కొంచెం రిలాక్స్ కోసం జ్యూస్ని తెచ్చుకున్నాము. 100% ఇలాంటి ఎండలకైతే వడదెబ్బ అనేది 100% అనేది తగులుతుందని నాకు అర్థమైపోయింది. వడదెబ్బ అయితే ఎట్లుంటుందని నాకు ఇంతవరకు తెలియలేదు. కానీ ఇలాంటి ఎండ ఇలాంటివి చూసి చేస్తే ఎందుకురానైనా సేద్యం చేసాము అని అనిపించేసే కాడికైతే అంత ఎండ కాసేసింది ఈరోజు. అంటే బాడీ అనేది అంత అలసట అయిపోయింది ఈ ఎండకు తట్టుకోలేక. ఇది విపరీతమైన ఎండ. నాకు తెలిసి ఈరోజు రేపు ఒక 3 డేస్ అయితే ఉండొచ్చు. తర్వాత నైరుతి ఋతుపవనాల వల్ల అయితే కూల్ అయితే అవుతుంది. ఇంత ఎండ కాసేస్తుందంటే నాకు మామూలుగా మే ఫస్ట్లో ఎండ కాసింది 40 డిగ్రీల వరకు వచ్చింది. ఆ 40 డిగ్రీల వరకు వచ్చిన ఎండ కూడా ఇంత సుస్తు అయితే అనిపించలేదు. అప్పుడు టమాటాలు అవన్నీ చూసుకుంటున్నాం. కానీ ఇప్పుడైతే ఎండ అయితే విపరీతమైన అలసట అనేది వచ్చేస్తుంది మనందరికీ. మనమైతే ఈరోజైతే కాయలు అనేవి మొలకల చెరువుకి అయితే వేసుకొని పోతాము ఈవినింగ్ మార్కెట్కి. ఈవినింగ్ మార్కెట్లో ఎంత రేటు పోతున్నది ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇది ఇప్పటి వరకు మనమైతే పరికాము. ఎన్ని బాక్సులు అయినాయో లెక్క అయితే వేయలేదు. లెక్క వేసేసి వాళ్ళైతే ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి కాయలు పెరికే వాళ్ళు ఉంటే కూలోని ఎక్కువ మందిని పిలుచుకొని ముందుగా అయిపోయినా పర్వాలేదు. కూలి డబ్బులు పోయినా పర్వాలేదు. ఇప్పుడైతే రేట్లు ఉన్నాయి కాబట్టి కాయలు మోసేకి కూడా కూలోని పిలుచుకొని మొయ్యలేరు. ఎండకైతే సుస్తు పడిపోతాము. విపరీతమైన ఎండ ఉడుకులతో ఈ 2 డేస్ అయితే ఉంటుంది. ఋతుపవనాలు అయితే రావాలి. యాక్చువల్గా అయితే వర్షం పడిందనుకో మళ్ళీ అంతా కూల్ అయిపోతుంది. కాబట్టి ఎండాకాలం నుంచి వెళ్ళిపోయినాం అనుకున్నాం. కానీ ఈ రోహిణి కార్తెలో విపరీతమైన ఎండల వల్ల ఈ 4 డేస్ అలానే ఉంటుంది. 25వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయితే కారుతూనే ఉంటుంది. కాబట్టి ఎండలు అనేది కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా కొంచెం ఉంది. ఇంకా 10 గుంటలు అయితే ఉంది పెరిగేది. అదే అయిపోతుంది 2కి అలా. అది ఇప్పటి వరకు టోటల్గా మనం బాక్సులు ఎన్ని అవుతాయి, కాయలు అనేది ఎన్ని అవుతాయి అనేది ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. రేట్ ఎంత పోతున్నాయి కల్చర్ అనేది కూడా వీడియో అనేది కూడా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. థ్యాంక్ యూ.